ఈ యొక్క సింపథైజర్స్ వాళ్ళు ఎవరు ఏం పెట్టినా ఇది లేదనకుండా కాదనకుండా దాంట్లో ఏదో తక్కువ ఉన్నది ఎక్కువ ఉన్నదని ఏమి లేకుండా వాళ్ళు పెట్టింది తిని ఆ రకంగా రాత్రి అనక పగలనక పనిచేసి ఎన్నో గ్రామాలను అభివృద్ధి చేసి వాళ్ళ ఒక గ్రూప్ గా ఒక ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలు నడిపించినటువంటి కామ్రేడ్ జార్జ్ రెడ్డి, మేమందరం కలిసి జార్జ్ రెడ్డి, సిరిల్ రెడ్డి మరియు అక్కడ అప్పుడు జంపాల చంద్రశేఖర ప్రసాద్, భరద్వాజ, తమిళనాడు భరద్వాజ, ఇటువంటి మా అందరం కలిసి ఒక ప్రజాస్వామిక విద్యార్థి ఉద్యమాన్ని మేము నడుపుతున్న కాలంలో ఆ కాలంలో 1972 ఏప్రిల్ 14వ తేదీ కామ్రేడ్ జార్జ్ రెడ్డి హత్య కాల్పబడ్డ తర్వాత మరి ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి DVK గారు మాకు స్టూడెంట్స్ కు మరియు ఇక్కడ ఉన్న పాలిటిక్స్ అన్నిటికీ ఒక మధ్యవర్తిగా ఇచ్చేసి మేము ఆ పార్టీని మనం ఉస్మానియా యూనివర్సిటీకి దింపడంలో నన్ను ఉపయోగించుకొని నేను దానికి కీలకంగా ప్రధాన పాత్ర వహించి DVK గారితో పనిచేసి NR గారి ద్వారా కూడా నేను పనిచేసిన అదృష్టం నాకు కలిగింది. ఆ రకంగా చేసి 1974 అక్టోబర్ 12, 13వ తేదీల్లో PDS స్థాపించడంలో మేము మొదటి వాళ్ళం అప్పుడు స్థాపించినాము. వీటన్నిటినీ నడిపించిన డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ద సీన్ DVK గారు కాబట్టి ఆయన లేకపోవడం మాకెంతో లోపము. ఆ లోపాన్ని మనం అదే రకంగా ఉంచకుండా ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవడానికి మనం ఇంకా వాటిని ముందు పెట్టుకొని ఫిజికల్ గా మన మధ్యలో DVK గారు లేరు కానీ మానసికంగా మనం అందరి మధ్యలో ఉన్నారు కాబట్టి ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి మనం అందరం కృషి చేయాలి. ఈ రోజు ఒక విగ్రహావిష్కరణ చేసుకోవడమే కాదు, ఇంతకు ముందు నిజామాబాద్ లో స్తూపం ఆవిష్కరించుకున్నాము. వీటన్నిటి కాకుండా ఆశయాలను ముందు పెట్టి దాన్ని నడిపించడంలో మనమందరము సహాయ సహకారం ఉండాలి. నా యొక్క అదృష్టం ఏంటంటే 1999లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియం ఉస్మానియా యూనివర్సిటీలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయినప్పుడు నేను దాంట్లో పాత్ర వహించి వాళ్ళతో ఉన్నాను. ఆ తర్వాత ఈ మధ్యనే మనం జరుపుకున్నటువంటి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో కూడా PDS వ్యవస్థాపక మెంబర్ మీరందరూ కూడా సహకరించి ఈ పార్టీకి మనకు అందరికి ముందు తీసుకొచ్చినట్టు పార్టీకి నిలబడాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సత్యక్క, పద్మక్క మీరండి. కాలగతుల గన్నది స్మృతుల గన్నది కాలగతుల గన్నది వీరుల సన్నిధి నేల చురుల పెన్నిది మాసిపోని గురుతులై స్మృతుల గన్నది కాలగతుల గన్నది స్మృతుల గన్నది కాలగతుల గన్నది స్మృతుల గన్నది కాలగతుల గన్నది యుద్ధ వీరులను గన్నది శాంతి దూతలను 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 గన్నది ఎత్తిన పిడికిలను గలిపే ఉద్యమ సారథి త్యాగాల వారధి వీరుల సన్నిధి నేల సురుల పెన్నిది మాసిపోని గురుతులై స్మృతుల గన్నది కాలగతుల గన్నది స్మృతుల గన్నది కాలగతుల గన్నది ఇది విప్లవాల యుగమన్నది విప్లవిస్తే జయమంటున్నది 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 విశ్వసామికుల శోకాన్నంతా పంచుకుంటుంది తామెంచుకుంటుంది వీరుల సన్నిధి సురుల పెన్నిది మాసిపోని గురుతులై నుతుల గన్నది కాలగతుల గన్నది నుతుల గన్నది కాలగతుల గన్నది ఇది సమత కళలు గంటున్నది సంగ్రామం ఎంచుకుంటున్నది 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 ఇది పట్టిన త్యాగ పరిమళం విరబూసిన పిండి ఎర్ర మల్లెలయ్యింది వీరుల సన్నిధి సురుల పెన్నిది మాసిపోని గురుతులై మృతుల గన్నది కాలగతుల గన్నది ఈ నేల చెవులను గన్న
చిన్నపిల్లలతో డ్యాన్స్ ఉంటుంది. ఈ వయసు నుంచే వాళ్ళు ఇలాంటి డ్యాన్సులు ఇప్పుడు మన విగ్రహ ఆవిష్కర్త సిపిఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ కేజీ రామచంద్రన్నను మాట్లాడాల్సిందిగా కామ్రేడ్ దేవికే అన్న విగ్రహ ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహించిన దేవారాం గారు, వేదిక మీద అన్న ఆవిష్కరణ విగ్రహావిష్కరణ సభకు జిల్లా ముఖ్యంగా డివిజన్ నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలకు ప్రజలకు నేను ముందుగా పార్టీ తరఫున ముందుగా దేవికి అన్నకు సిపిఎంఎల్ పార్టీ కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీల తరఫున జోహార్లు అర్పిస్తున్నాను. కామ్రేడ్ డివికి అన్నగారు మనకు దూరమై 2 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ఆయన మనల్ని గైడ్ చేస్తున్నాడేమో అన్నట్టుగా ఉంది. అంటే మనకి ఏ విషయం వచ్చినా అన్నగారు మనకు
గైడ్ అంటే ఒక ఉపాధ్యాయుడిగా ఉండేవాడు, చెదిరిపోవడం లేదు. అందుకే ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు అమరులు అని మనం వాళ్ళని శ్లాఘిస్తాం. ఎందుకంటే వాళ్ళకు మరణం లేదు. వాళ్ళకు మరణం లేదంటే భౌతికంగా మరణం లేదని కాదు, వాళ్ళ ఆలోచనలకు, ముఖ్యంగా వాళ్ళ కృషికి మరణం లేదు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కృషి, ప్రజా ఉద్యమాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా కామ్రేడ్స్ ప్రజల కోసం. మీకు అందరికీ తెలుసు, ఆయన క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ అంటే చాలా వరకు అందరూ కొద్దిగా ఎవరికైనా సరే చావంటే కొంచెం బెదురు ఉంటుంది. కానీ డివికే గారు దాని గురించి కనీసం కూడా ఆలోచన చేయలేదు. చావు తప్పదనుకున్నాడు ఆయన. చివరి నిమిషం వరకు కూడా కామ్రేడ్స్, ఆయన చివరి రోజుల్లో ఆయన 68, 70 ప్రాంతంలో ఉద్యమాల్లోకి వచ్చాడు. ఆయన ఒక సరైన మార్గం కోసం ఆయన పోరాడుతూనే ఉన్నాడు. ఆ పోరాట మార్గాన్ని నేను చెప్పాలా ప్రజలకు? నేను చెప్పకుండా నా జీవితాన్ని ముగించుకోకూడదని చెప్పి ఆయన ఎటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి అన్న విషయం కోసం ఆయన చివరి నిమిషం వరకు పార్టీ కార్యక్రమాన్ని రచించాడు. దాని అందరి చేత ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఆ రకంగా ఆయన చివరి నిమిషం వరకు కూడా ప్రజల కోసమే పనిచేశాడు. ఆయన ఈ రకంగా అనేక విషయాల్లో ఆదర్శంగా ఉన్నాడు. సాధారణంగా అంటే చాలాసార్లు గుర్తుకొస్తుంది కూడా, ఒక పెద్ద కుటుంబం, వాళ్ళ నాన్నగారు కూడా సంపాదించే పరిస్థితులు లేరు, వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఆయన సమాజం పట్ల ఒక పెద్ద బాధ్యత తీసుకోవాలనుకున్నాడు. ఇది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పనా, మన పురాణాల్లో విషయమే. కుంతీదేవికి 5 మంది కొడుకులు. వాళ్ళు రాజ్యాన్ని కోల్పోయి రాజ్యాన్ని గుర్తు చేసుకోవడం కోసం అని చెప్తున్నా. ఆ ఊర్లో నరక బకాసురుడు అనేవాడు ఈ ఊర్లో ఉండే ఆ ఊరి మీద దాడి చేస్తే వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు. అరే, నువ్వు రోజు దాడి చేసి అందరిని నాశనం చేస్తే కష్టమవుతుంది, ఒక ఒప్పందం చేసుకున్నామని ఒప్పందం చేసుకున్నారంట ఆ గ్రామస్తులు. ఏం ఒప్పందం చేసుకున్నారు వాళ్ళు? అందరూ కథ వినింటారు. అయ్యా, నీవు వచ్చి ఎట్లంటే ఎట్లే చేస్తే బాగుండదు, నీకు ప్రతిరోజు ఒక మనిషిని, ఒక బండెడు ఆహారాన్ని, ఇక దానికి సంబంధించిన వాహనం అంటే ఎద్దులో పోతులు అవన్నీ, వీటిని మేము పంపిస్తాం, ప్రతిరోజు నువ్వు రావద్దా అని ఒప్పందం చేసుకున్నారట. పాండవులు అట్లా గ్రామాల వెంబడి రాజ్యాన్ని పోయినప్పుడు ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఆశ్రయం పొందారట వాళ్ళు. ఆ బ్రాహ్మణుని ఆ ఇంటి ఆమె ఏడుస్తుందట. ఒకరోజు ఏడుస్తుంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నామని కుంతి అడిగిందట. ఏమి లేదు, మా ఊరు ఒప్పందం ఇలా ఉంది, నేను చెప్పినట్టుగా, నాకేం ఒకటే కొడుకు, ఇక వాడిని పంపాలి, వాడిని పంపక అంటే ఊరు ఒప్పందం కదా. అప్పుడు కుంతి ఏమన్నదంట, నాకు 5 మంది కొడుకులు అమ్మా, ఒకరిని పంపుతారన్నదట. నేను ఎందుకు చెప్తున్నానంటే, అంటే 5 మంది కొడుకులు ఉన్నారు, భార్య గారు ఆయనదే బాధ్యత. అయినా కూడా సమాజమే ఎక్కువ అనుకున్నాడు ఆయన.
అంటే కుంతీదేవి నిర్ణయానికంటే కూడా పెద్ద నిర్ణయంగా మనం భావించాలి. నిజంగా వాళ్ళ తమ్ముళ్ళను కూడా మనం చాలా ఒప్పుకోవాలి. చివరి దాకా అన్న కోసం వాళ్ళంతా వాళ్ళు ఉన్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే ఎంత ప్రేమ! అంటే ఈ రోజుల్లో ప్రేమలు అట్లా ఉండడం చాలా కష్టమై దిగజారుతున్న పరిస్థితుల్లో వాళ్ళు చివరి దాకా కూడా అన్న కోసం ఉన్నారు. మాకేమి చేయలేదని వాళ్ళు ఎప్పుడూ భావించలేదేమో అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. నిజంగా ఇదంతా గొప్ప ఆదర్శమైన కుటుంబం అది. అంటే అది ఊరిక రాదు, అది అన్న ఎంత ప్రేమించింటే వాళ్ళని అట్లా వస్తుంది వాళ్ళకు. కాబట్టి అన్న చాలా ప్రేమికుడు, అదేవిధంగా ప్రజల్ని ప్రేమించాడు. అది గొప్ప ఆదర్శం. అంతేకాదు ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని చాలా చిత్తశుద్ధిగా, అంటే ఏ మాత్రం తేడా లేకుండా, అంటే మాట్లాడడం ఒక విషయము, చేయడం ఒక విషయం అనేది కాదు. ఏమి మాట్లాడతాడో, ఏమి నమ్మాడో దాన్ని ఆయన ఆచరించాడు. ఆయన మొదట్లో ఈ ప్రాంతంలో గుర్తు చేద్దామనిపిస్తుంది. ఆ రోజు పార్టీ అంతా బహిరంగంగా పనిచేసే పరిస్థితి లేదు. ఆ రోజు 70 ప్రాంతంలో 68, 69, 70 ప్రాంతాల్లో ఈ ఏరియాలో ఇంతకుముందు మన వాళ్ళు చెప్పారు కూడా, వాళ్ళ సమకాలీకులు అంబేద్కర్ సంఘం పేరు మీద కార్యకలాపాలు నడుస్తుంటే దాంట్లో ఆయన పనిచేసిండు ఆ పేరు మీద. కానీ ఆయన ఆ పేరు మీద పనిచేస్తే ఒక ఇంటికి పోతే అంబేద్కర్ సంఘం అంటే అందరు ఏమనుకుంటారు? అంటే మన దేశంలో ప్రత్యేకమైన పరిస్థితి ఉన్నది, కుల వ్యవస్థ, అంటరానితనం. మన అన్నను కూడా అంటరాని వాడిగా చూసి ఆ ఇంటి వాళ్ళు అంటే ఆశ్రయం ఇచ్చారు. కానీ వాళ్ళ నమ్మకం అట్లుంది, అంత మూఢనమ్మకం. అట్లా బయట అన్నం పెడితే కూడా ఏ మాత్రం ఇది కాకుండా, అంటే ఆ రకమైన అనుభవాన్ని ఆయన చూసి రాసుకున్నాడు. ఇటువంటి పరిస్థితి ఉందని, అంటే ఆయన వాళ్ళతో సమానంగా జీవించడానికి, ఉండడానికి ఆయనకి ఏమీ శశభిషలు లేవు. అట్లా ఉన్నాడు ఆయన. అంతేకాదు, ఆయన ఇక్కడ అంటరాంతరానికి వ్యతిరేకంగానే కాదు, ఇక్కడ ప్రధానంగా బీడీ కార్మికులు పనిచేస్తున్నారు. బీడీ కార్మికులందరినీ ఆర్గనైజ్ చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఒక్క జిల్లాలోనే కాదు, మొత్తం రాష్ట్రం అంతా ఆయననే ప్రయత్నం చేసిండు. మాది మహబూబ్నగర్ జిల్లా. ఆయన మహబూబ్నగర్ జిల్లాకు వచ్చి ఆ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి మాకు సలహా ఇచ్చిండు, మాకు డైరెక్షన్ చేసిండు ఆయన. అట్లా ఆయన రాష్ట్ర వ్యాప్త బీడీ కార్మికులు ఆర్గనైజ్ చేసిండు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే పెద్ద బీడీ కార్మిక సంఘం ఎవరిదంటే DVK గారు స్థాపించిన బీడీ కార్మిక సంఘం. అంతేకాదు, ఆయన పార్టీలో ఆ రోజు అడవిలో కూడా పనిచేయాల్సిన అవసరం వచ్చింది. 75, 76 ప్రాంతంలో మీకు అందరికీ తెలిసేమో, చంద్ర పుల్లారెడ్డి అనే నాయకుడు, పెద్ద నాయకుడు ఆయన నేను ఆల్ ఇండియాలో తిరగవలసిన అవసరం ఉంది, అంటే భారతదేశ వ్యాప్తంగా నేను ఆర్గనైజ్ చేయాలి, కాబట్టి ఇక్కడ అడవిలో వాళ్లకు మార్గదర్శకం వహించాలంటే ఎవరు అని ఆయన పార్టీలో వెతికితే DVK అన్న కనబడిండు. అంటే పుల్లారెడ్డి స్థానంలో అడవి దళాలకు నాయకత్వం వహించడానికి అన్నను పంపితే ఆయన ఏ మాత్రం ఇది కాకుండా అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్నాడు ఆయన. ఈ అనుభవాలన్నీ చూసిన తర్వాత ఆయన ఒక సత్యమే ఆయన గీటరాయి. ఆయనకు అది ఇది కాదు, మనం సత్యం కోసమే ఉండాలి అని మనం చేస్తున్న ఈ నిర్మాణము, ఈ ఉద్యమము,
ఎందుకు అభివృద్ధిలోకి పోవడం లేదు అని ఆయన మొత్తం పరిశీలన చేసిండు. పరిశీలన చేసి మన కోట్ల మంది ప్రజలను, కార్మికులను మనం సంఘటితం చేయలేదు. వాళ్ళు సంఘటితం కాకుండా విప్లవం విజయవంతం కావడం అసాధ్యం అని చెప్పి ఆయన అర్థం చేసుకున్నాడు. ఎట్లా? ఆయన అక్కడ ఉండి ఆయన ఆచరణలో ఉన్నాడు. ఆయన ఏమి ఊర్క పట్టణాల్లో ఉండో, ఉద్యోగం దూరంగా ఉండో మార్గం తయారు చేయడానికి ఆయన పూనుకోలేదు. ఆయన చూసిండు ఎట్లా ప్రజలు ఆర్గనైజ్ అవుతారు, ఎట్లా ప్రజలు ఐక్యమవుతారు అని ఆయన పరిశీలించి సరైన మార్గాన్ని కనిపెట్టడానికి ఆయన చాలా ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నం చేయడంలో అధినాయకత్వం ఆయన్ను చాలా చాలా దూరం చేసినప్పటికి కూడా, ఆయనను చాలా కిందికి చేసినప్పటికి కూడా ఆయన ఏమాత్రం భయపడకుండా ఆయన సత్యం కోసం ఉండదలుచుకున్నాడు. కాబట్టి ఆయన కింది నుంచి మళ్ళీ పైకి వెళ్ళాడు తన స్వయం కృషితోన. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆదర్శాలు మనకు. ఆయన ఏమాత్రం అధైర్యపడేవాడు కాదు. ఆ రకంగా ఆయన తిరిగి సెంట్రల్ కమిటీలోకి, అంటే భారతదేశ కేంద్ర నాయకత్వంలోకి ఆయన వెళ్ళగలిగిండు. ఒక రకంగా చెప్పంటే పార్టీలో మెజారిటీని ఆయన సంపాదించుకోగలిగిండు. ఆయన జిల్లాకి పరిమితం చేస్తే ఆయన అఖిల భారత పార్టీలో ఒక రకంగా తెలంగాణలో మెజారిటీ క్యాడర్ను, మెజారిటీ కార్యకర్తలను ఆయన ఒప్పించగలిగిండు. ఇది చాలా పెద్ద కృషి. అది ఇంకా పూర్తి కాలేదు కామ్రేడ్స్. 22లో ఆయన అనారోగ్యం ఉన్నా ఆయన అటువంటి పరిస్థితుల్లో కూడా ఒక మార్గాన్ని చేసిపోవాలి అనుకున్నాడు ఆయన. ఆ రకంగా 40 ఏళ్ళు లేదా 45-50 ఏళ్ళు పనిచేసిన పార్టీని కూడా, అంటే ఏదైతే కరెక్ట్ అనుకుంటామో, ఏది సత్యం అనుకుంటామో ఆ సత్యం కోసం పాతవేమైనా తప్పుడు అభిప్రాయాలు సరిదిద్దుకోవాలి అనుకున్నాడు. ఆయన ఏమి సెంటిమెంట్లకు గురి కాలేదు. ఆయన ఒక ప్రజా పార్టీని, ప్రజలను కదిలించే పార్టీని తయారు చేయాలనుకున్నాడు. 1900 వేసిండు. అది మనకందరికీ తెలుసు. ఆయన ఒక కొత్త పార్టీని స్థాపించి చాలా తక్కువ రోజులే తర్వాత బ్రతికిండు. ఆయనకు నివాళి అర్పించడం అంటే ఆయన వేసిన కార్యక్రమాన్ని, ఆయన స్థాపించిన పార్టీని మనమందరం కూడా ముందుకు తీసుకొని పోవాలి. ఆయన తన పార్టీని 1920లో స్థాపించిన కమ్యూనిస్టు పార్టీ వారసత్వంగా తీసుకొచ్చిండు ఆయన. అదంతా మనకు లేదని కాదు. అంటే 100 సంవత్సరాల నుంచి కూడా ఒక సరైన మార్గం కోసం అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో చాలా వరకు ఒక సరైన మార్గంలోకి రావడానికి డివికే గారు ప్రయత్నం చేసింది. అది ఇంకా పరిపూర్తి కావాల్సిన అవసరం ఉంది. కానీ ఆ రకంగా ఆ సరైన మార్గం కోసం ఆయన ఏ మాత్రం అవిశ్రాంతంగా పనిచేసి 22లో ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేసిండు. పాత వారసత్వం అదంతా కూడా మనం దాన్ని ముందుకు తీసుకొని పోవాలా. ఆ పార్టీని భారతదేశ వ్యాప్తంగా దాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేయాలా. దాంట్లో భాగంగా మనం అందరం కూడా తెలంగాణలోనే మన పార్టీ ఉంటే సరిపోదని ఆల్ ఇండియాలో మొత్తం చూసి ఒక అఖిల భారత పార్టీ కోసం కూడా మనం ప్రయత్నం చేసినాం. అయితే అఖిల భారత పార్టీ కూడా అంత పెద్ద పార్టీ కాదు, కానీ ఇదంతా బీజ రూపంలో ఇప్పుడిప్పుడు ప్రారంభమయ్యే దాంట్లో ఉంది. కాబట్టి దాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ స్థానిక నాయకత్వానికి చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పెగువందం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు గూవరా, వాళ్ళ రెక్కల కష్టపూసే మొట సుక్కల దారను నేనురా. వాళ్ళ రెక్కల కష్టపూసే మొట సుక్కల దారను నేనురా. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నగలి కర్రు పెట్టి పొలము దున్నలే. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నగలి కర్రు పెట్టి పొలము దున్నలే. కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చిన,
పాటమ్మ తోడే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పెగు బంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు మూవరా వాళ్ళ రెక్కల కష్టపు సెమ్మట సుక్కల దానను నేను రా వాళ్ళ రెక్కల కష్టపు సెమ్మట సుక్కల దారను నేను రా చెప్పేటోడు లేక పది పేలైపోయినా చెప్పేటోడు లేక పది పేలైపోయినా చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందిన పాటమ్మ తోడే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పెగు బంధం నేనురా అమ్మా నాన్న రెక్కలడితేనే బుక్కెడు పూవరా వాళ్ళ రెక్కల కష్టపు సెమ్మట సుక్కల దారను నేనురా వాళ్ళ రెక్కల కష్టపు సెమ్మట సుక్కల దారను నేనురా సిన్నినాంగి లాగులేసుకొని బాల్యమంతా గడిపినా బస్త సంచిల బుక్కులేసుకొని రోజు బడికి నేను పోయినా సిన్నినాంగి లాగులేసుకొని బాల్యమంతా గడిపినా బస్త సంచిల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా అమ్మ నాన్న వాళ్ళ నెత్తుని సత్తుగా సల్లై నడసాగిర్రు అమ్మ నాన్న వాళ్ళ నెత్తుని సత్తుగా సల్లై నడసాగిర్రు రెండు చేతుల్లో పొడిసిన పొక్కుల బాధను గుండెల్లో దాసుకుర్రు ఏమిచ్చినా నీ రుణము తీర్చాలను నాన్న ఏమిచ్చినా నీ రుణము తీర్చాలను నాన్న ఈ బాధలు బందయ్య రోజు వస్తనే జన్మనిచ్చిన అమ్మ పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పెగు బంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు పూవరా వాళ్ళ రెక్కల కష్టపు సెమ్మట సుక్కల దారను నేనురా వాళ్ళ రెక్కల కష్టపు సెమ్మట సుక్కల దారను నేనురా కళ్ళకు దారిన కన్నీళ్లతో పాటలెన్నో రాస్తా మహనీయుల త్యాగాల దారిలో నా గొంతును వినిపిస్తా కళ్ళకు దారిన కన్నీళ్లతో పాటలెన్నో రాస్తా మహనీయుల త్యాగాల దారిలో నా గొంతును వినిపిస్తా జ్ఞానం కోసం జ్ఞానం చేసిన శంభుకున్నవుతా జ్ఞానం కోసం జ్ఞానం చేసిన శంభుకున్నవుతా చదువమ్మ బాటల్లో బాటను నేనై ఎర్ర జెండను గుండె కద్దుకుంటా పాటమ్మ తోడే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పెగు బంధం నేనురా అబ్బా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు పూవరా వాళ్ళ రెక్కల కష్టపు సెమ్మట సుక్కల దారను నేనురా వాళ్ళ రెక్కల కష్టపు సెమ్మట సుక్కల దారను నేనురా మీకు ఏమన్నా తెలుసుకోవాలని ఉంటే ఆయన వ్యక్తిగతంగా ఏమైనా కొత్తగా తెలుసుకోవాలని ఉంటే అడగండి చెప్తా లేదు అంటే మళ్ళీ ఒక్కసారి ఆయన్ని తలుచుకునే అవకాశం ఈ రకంగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఆయన్ని ఇట్లానే గుర్తుపెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. అందరికీ సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత జిల్లా కమిటీ తరఫున అభినందన తెలియజేస్తూ విప్లవోద్యమ నాయకుడు, కార్మికోద్యమ సారథి కామ్రేడ్ డివికే అన్నకు మరోసారి జోహార్ అర్పిస్తూ ఈ దేశ విప్లవ రాజకీయాలు ప్రజలకు అనుకూలంగా ఉండాలి కానీ ప్రజలను వాడుకొని బజారు పాలు చేసేటటువంటి రాజకీయాలు మనకు అవసరం లేదు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ప్రజల విముక్తి కోసం మన పండా ఉండాలి, మన కార్యక్రమం ఉండాలి, మన రాజకీయ లక్ష్యం ఉండాలనేటటువంటి దానితోటే ప్రజల నుంచి, గ్రామాల నుంచి అడవిలో ప్రతిఘటన పోరాటం చేసేటటువంటి పద్ధతిని
సుదీర్ఘంగా అధ్యయనం చేసినటువంటి కామ్రేడ్ డివికే తుపాకీ భుజాన వేసుకొని అడుగుల్లో ఉంటే ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయని ప్రశ్నించినటువంటి కామ్రేడ్ డివికే ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పినటువంటి డివికే తన అనుభవాన్ని కూడా అడవిలో ఎలా ఉందో పరిశీలించడానికి కామ్రేడ్ చెండా పుల్లారెడ్డి అడవిలోకి వెళ్లి దళాలకు డైరెక్షన్ ఇస్తూ పార్టీని నడిపించాలని చెప్పినప్పుడు కేవలం సంవత్సరం పాటు మాత్రమే భుజాన తుపాకీ వేసుకుని అడవిలోకి వెళ్ళాడు. అక్కడి దళాల పరిస్థితి, రాజకీయ అధ్యయనాన్ని, ప్రజల పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షించి రాష్ట్ర పార్టీకి లేఖ రాశాడు. ఈ పద్ధతి ప్రజలకు ఉపయోగపడది, పార్టీకి ఉపయోగపడది, మన పంట మారాలి, మన కార్యక్రమం మారాలని చెప్పాడు. 1980 నుండి 2022 వరకు రాజకీయంగా సిద్ధాంత పోరాటాన్ని ఈ రాష్ట్రంలో ఒక్కటిగా మొదలై ఆయనతో పాటు కామ్రేడ్ వివి, కామ్రేడ్ యాదగిరి అన్న ముగ్గురు మాత్రమే రాష్ట్రంలో 80 నుండి 42 సంవత్సరాల పాటు పోరాడారు. చివరికి బండరాయిల జన పదార్థంగా పార్టీ నాయకత్వం మారింది. ఇక లాభం లేదు, ప్రజలకు వాస్తవాలు చెప్పాలి, ప్రజా రాజకీయాలు ఉండాలి, ప్రజల్ని అందరినీ కలుపుకొచ్చి ఉద్యమం నిర్మించేటటువంటి రాజకీయ లక్ష్యం ఉండాలని చెప్పి అసలు ఆనాడు ఉన్నటువంటి విప్లవ పార్టీకి అర్ధ వలస అర్ధ భూస్వామ్య దేశం అని చెప్పారు. అసలు ఇవాళ అర్ధ వలస మన దేశం కాదు అనేటటువంటి నిర్ధారణ తీర్చాడు. మన దేశానికి రాజకీయంగా స్వతంత్రం వచ్చింది, కానీ ఆర్థిక పరాధీనత ఉంది ఈ దేశం. అంతేకాదు ఇవాళ ఈ సిద్ధాంతం అర్ధ వలస అర్ధ భూస్వామ్య పేరుతో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు నడపాలంటే దళాలను నిర్మించే అడవిలో ఉండాలని చెప్పేటటువంటిది ప్రజలకు ఉపయోగం లేదు. ఈ దేశ రాజకీయాలను నిర్ధారించినటువంటి దాంట్లో ఈ దేశం పెట్టుబడిదారు దేశంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కనుక ప్రజాతంత్ర విప్లవం అంటే ఇవాళ ఆ రాజకీయాల నుంచి వేరైన తర్వాత ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే విప్లవం అంటేనే పోరాటం, పోరాటం అంటే విముక్తి కోసం గ్రామాలను బేస్గా చేసుకుని అడవుల్లో ఉండాలనేటటువంటిది. ఇది కేవలం విప్లవ రాజకీయాలను చెప్పుకోవడానికి మాత్రమే ఈ సూత్రాలు పనికొస్తాయి, కానీ ప్రజల్ని ఆర్గనైజ్ చేయడానికి కాదని సిద్ధాంతాన్ని అంటే రాజకీయంగా స్వతంత్రం వచ్చినప్పటికీ ఆర్థిక పరాధీనతలో ఉంది. ఈ దేశం పెట్టుబడిదారి దేశంగా అభివృద్ధి చెందుతుంది కనుక మన పంత మారాలి, కార్యక్రమం మారాలని చెప్పి ప్రజాతంత్ర విప్లవం కోసం ప్రజల్ని ప్రజా సంఘాలను నిర్మాణం చేయాలని చెప్పి కంకణ కట్టుకొని ఆ పార్టీ నుంచి వేరే సిద్ధాంతాన్ని రాశాడు. సిద్ధాంతాన్ని ప్రజలకు అందేటట్టు, ప్రజలు అర్థం చేసుకునేటట్టు, ప్రజల్ని సమీకరించేటట్టు ఆయన 22/2/2022 ప్రజాపంత పార్టీ నిర్దేశకులుగా రచించి ప్రజల ముందు ఉంచినటువంటి స్థితిని మనం ఇవాళ చూస్తున్నాం. ఆయన ఇక్కడ అనేక ప్రజా సంఘాల మిత్రులు చెప్పారు, అంబేద్కర్ సంఘంలో కార్మిక రంగంలో కార్మికుల్ని ఐక్యం చేయడానికి సంఘాలు పెట్టడం కాదు, లేదా సంవత్సరానికి ఒకసారి మేడే జరుపుకోవడం, లేదా 26 జనవరి 15 ఆగస్టుకు జెండా ఎగరేసి పప్పు బెల్లాలు తినడం కాదు. ఈ స్వతంత్రం ఏ రకంగా ప్రజలకు ఫలాలు అందాలి, ఈ స్వతంత్ర ఫలాలు ఎలా అందాలి, ఇది స్వతంత్రం అయినప్పటికీ ఆర్థికంగా పరాధీనత ఉంది, ఇది గుత్త పెట్టుబడిదారుల రాజ్యంగా కొనసాగుతుంది, ఈ రాజ్యం పోయి శ్రామిక వర్గ రాజ్యం రావాలనేటటువంటి దానితోటి రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని, పీడిత ప్రజానీకాన్ని, మేధావి వర్గాన్నంతా కూడా ఐక్యం చేయడానికి ఆయన పూనుకున్నాడు. ఆ సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. ఆ వెలుగులోనే ఆయన ఆ పార్టీలో ఉన్నప్పుడే ప్రజలతో ఎలా మమకం కావాలి అనేటటువంటిది, ఎలా కార్మికుల్ని కదిలించాలి,
ఎలా రైతాంగాన్ని కదిలించాలనేటటువంటి చిన్న చిన్న సమస్యల మీద ఇవాళ బీవీకే అన్న మార్గదర్శకత్వంలో మేము బీడీ వర్కర్స్ యూనియన్ ఈ జిల్లాలో రాష్ట్రంలో నడుపుతున్నప్పుడు వాళ్ళందరినీ ఎలా ఐక్యం చేయాలి, ఎలా చిన్న చిన్న పోరాటాలను పెద్ద పోరాటాలుగా తీర్చిదిద్దాలనేటటువంటి మార్గదర్శకం చేశాడు. ఒక్క విషయం, ఈ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటం చేయించినటువంటి ఘనత అది డీవీకే. స్వతంత్రం కంటే ముందే పుట్టినటువంటి ఏఐటీసీ ఉంది, 64 తర్వాత వెలిసినటువంటి సిఐటి ఉంది, 45లో వెలిసినటువంటి ఐఎన్టీసీ ఉంది. ఆ సంఘాలు ఏవి కూడా ఇవ్వాలటికి అలాంటి సామ్రాజ్యవాద వ్యతిరేక పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాదుల పెట్టుబడికి వ్యతిరేకంగా పోరాటం నడిపినటువంటి ఘనత సంఘాలకు లేకపోయినా అక్షరం ముక్కరానటువంటి మహిళల్ని ఐక్యం చేసి సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాటం నడిపినటువంటి చరిత్ర, ఆ డైరెక్షన్ డీవీకే అన్న ఇవ్వడం వల్లనే మేము ఆర్గనైజ్ చేయగలిగాం. ఇది మొత్తం భారతదేశంలో చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి పోరాటం. అంతేకాదు అనేక పోరాటాలను నడపాలంటే కార్మికుల చిన్న చిన్న సమస్యలు తీసుకొని ముందు కార్మికుల్ని సమీకరించు, చైతన్యం చేయి, పోరాడు. అప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి, విజయాలు సాధిస్తాం. ఒకదాని తర్వాత ఒకటి, ఆ చిన్నదే కావచ్చు. బీడీ కార్మికులకు ఒకరోజు 50 గ్రాముల తునికాకే పెరగవచ్చు, లేదా ఒకరోజు ఒక నౌటాకు బీడీకి తంబాకే ఎక్కువ కావచ్చు. కానీ అది అంచెలంచెలుగా ఎదిగి ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా కార్మిక వర్గం నిలబడడానికి తోడ్పడుతుంది. రష్యాలాగే మన భారతదేశంలో కార్మిక వర్గ నాయకత్వంలో మాత్రమే విప్లవం సాధించడానికి అవకాశం ఉంటుందనేటటువంటి తర్ఫీదుని కార్మిక వర్గానికి ఇచ్చాడు. అట్లా డీవీకే అన్న ఆదర్శం ఇవాళ మన దేశంలో, మన దేశం పెట్టుబడిదారు దేశంగా ఉంది. మన దేశంలో ఇవాళ బహుళజాతి కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టి దేశాన్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి స్థితి ఉంది. మరోవైపు బీజేపీ అది మతోన్మాదంతో ఫాసిజాన్ని అమలు జరుపుతున్నటువంటి స్థితి ఉంది. వాళ్ళు దేశంలో మెజార్టీ మాదనే పేరుతో ప్రజల్లో కల్లోలను సృష్టిస్తూ ప్రజల్ని చంపుతున్నటువంటి స్థితిని కూడా ఇవాళ మనం కొన్ని రాష్ట్రాలు చూస్తున్నాం. మణిపూర్లో గత సంవత్సర కాలంగా మారణహోమం కొనసాగుతున్నటువంటి స్థితిని ఇవాళ మనం చూస్తున్నాం. ఈ దశలో స్థానిక ప్రభుత్వాలు కూడా నిరంకుశ వైఖరి కలిగి ఉన్నారు. ప్రజలేమో ఉద్యోగాలు కావాలని, ఉద్యోగాల భద్రత కావాలని, కనీస వేతనాలు పెంచాలని, పంటలకు గిట్టుబాటు ధర కావాలని రైతాంగం పోరాడుతుంటే ఈ పోరాటాలను ఎలా ఎక్కుపెట్టాలి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఎలా కదిలించాలనేటటువంటిది తర్ఫీదు ఇచ్చాడు కామ్రేడ్ డీవీకే. ఆ వెలుగులోనే మన పార్టీ ఇవాళ డీవీకే ఇచ్చినటువంటి నిర్దేశంతో డీవీకే గారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ మరింత పరిపక్వతతో ప్రజల్లో ఆర్గనైజ్ చేయడానికి పూనుకుంటుంది. ఆ వెలుగులోనే కామ్రేడ్ డీవీకే గత 2 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల 4 నెలలు అవుతుంది మరణించి, ఆయనకు నివాళులు అర్పించడం అంటే ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడం, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కష్టానికి ఫలితం కావాలని, కూలీ జీతమే కాదు ఈ సమాజం మారాలనే లక్ష్యం కోసం మనమంతా పనిచేసినప్పుడు మాత్రమే, అలాంటి ఉద్యమాలు నిర్మించినప్పుడు మాత్రమే నిజమైనటువంటి నివాళి కామ్రేడ్ డీవీకేకు ఇచ్చినట్టుగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరోసారి సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నా. విగ్రహ ఆవిష్కరణ సభకు వచ్చిన అన్నతో పాటు విప్లవ ఉద్యమ నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకున్న పెద్దలు ఆశీర్వాదం సారు, జేఏసీ భాస్కర్,
పద్మారావు గారు, అట్లాగే కాలుకు బల్బం కట్టుకొని వాగుల్లో అడవిలో దేవికెన్నతో తిరిగిన నడిపి రామన్న, గడికోల్ గ్రామ నివాసి మా ఆర్కి వల్ల నాన్న. అట్లాగే వేదికపై ఆవిష్కరణకర్త మా కేంద్ర కమిటీ నాయకులు కేజీ రామచంద్రన్న, మా అమ్మ దీప, చంద్రశేఖర్ రెడ్డి అన్న, మా జిల్లా కార్యదర్శి నా సోదరుడు రామకృష్ణ, పేరు పేరున అందరికీ, ముఖ్యంగా ఆర్మూరు మండల సంయుక్త మండల కమిటీ సభ్యులు, డివిజన్ కమిటీ సభ్యులు గత 20 రోజులుగా కృషి చేసి అనేక తను చేసిన గ్రామాలు దాదాపు 100-150 గ్రామాలు ఈ డివిజన్ పరిధిలో ఆర్మూరు పాత తాలూకా హరిజన సంఘం పేరుతో నిమ్మపల్లి వరకు తిరిగిన గ్రామాల్లో ఉన్న వచ్చిందా నిమ్మనారాయణ వేదికపై రావాల్సిందిగా విజ్ఞప్తి. జిల్లా కమిటీ తరఫున ఉద్యమాభినందన తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ ఇప్పటిదాకా 53 సంవత్సరాలు డివికే అన్న విప్లవ ఉద్యమాన్ని నిర్మించడానికి తను చేసిన కృషిని మాట్లాడుకున్నాం. నిజామాబాద్ లో నాను ఏం పిల్లడో వెళ్దాం వస్తావా శ్రీకాకుళం జాతర అని దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణాన్ని, ఆ ప్రభావాన్ని ఆశీర్వాదం సార్ పైన, భుజ తారకం సార్ పైన, రాజేశ్వరి టీచర్ పైన ఈ కుల వివక్ష కోసం వ్యతిరేకంగా పోరాడాలి అని ఒక పక్క ఆలోచిస్తూ ఆ సమయంలోనే డివికే అన్న వీరందరి దగ్గరికి, మేధావుల దగ్గరికి వెళ్ళి కుల వివక్షత విప్లవం ద్వారానే పోతుంది తప్ప దీనికి వేరే మార్గం లేదు అని ఆ మేధావులతో చర్చించి మన వాళ్ళు చెప్పినట్టు ఆ రోజు తీవ్ర నిర్బంధం, ప్రశ్నించేవాడు ఉండడానికి వీల్లేదు. అందుకని అంబేద్కర్ సంఘ నాయకత్వంలో కుల వివక్షకు వ్యతిరేకంగానే కాదు, ఆ రోజున్న దేశ రాజకీయ పరిస్థితుల్ని అధ్యయనం చేసి ఒక అడవి పాటనే కాదు, అడవి ఉద్యమమే కాదు, మైదాన ప్రాంతాల్లో ఉద్యమం నిర్మించాలి అని తాను ఈ రోజున ప్రజా సంఘాల ఉద్యమాల్లో దీనికి అన్న ఆలోచన ఈ రోజు మనం ఈ గంటి కింద కూర్చోగలిగాం. లేకపోతే ఇది లేదు. నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఏం పాటించాలి అనేది కూడా దీనికన్నా అనేక సందర్భాల్లో మా కమిటీల్లో లక్షలాది మంది ఉన్న బీడీ కార్మికులు, మహిళలు, మన మహిళా నాయకత్వం లేదు. మనకు మహిళా నాయకత్వాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. మన కమిటీలలో కనీసం ఒక వంతైన మహిళలు ఉండాలి కనీసం. కానీ ఈ రోజు మొత్తం బీడీ కార్మికుల పోరాట కమిటీల్లో, నిర్మాణంలో, పూర్తి కథం కార్యకర్తల్లో ఆ దీవికన్నా ఆలోచన, దీవికన్నా పదే పదే చెప్పే మహిళా అభివృద్ధి, కార్యకర్తల రిక్రూట్మెంట్ జరగట్లేదు అనే విషయాన్ని మనం ఒక దీవికన్నకు
నివాళులర్పించడం అంటే మరి తను చెప్పిన సూచనని మహిళా కార్యకర్తల్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని మనం గుర్తించాలి. అదే సమయంలో బీడీ కార్మికుల్ని గుజరాత్ సేట్ల దోపిడీని వ్యతిరేకించడానికి సమూలంగా మార్చడానికి ప్రయత్నం చేస్తూనే ఈ గుజరాత్ సేట్ల తెలివితేటలతోనే చాట్ల తౌడు పోసి కుక్కలకు నక్కలకు తాకులకు పెట్టినట్లు ఒక దళారీ వ్యవస్థని సృష్టించారు. ఆ దళారీ వ్యవస్థనే కమిషన్దారులు, ఆ దళారీ వ్యవస్థనే టేకేదారులు. సేటు 800 గ్రాములు వేస్తే 600 గ్రాములు కార్యకర్తలకు ఇస్తారు. అందుకనే డీవీకే గారు చెప్పారు, ఈ దళారీ వ్యవస్థకి వ్యతిరేకంగా కూడా మనం ప్రశ్నించాలి, పోరాటం చేయాలి. మనం మన హక్కుల్ని, మన న్యాయమైన వేతనాన్ని అటు గుజరాత్ సేట్లకు వ్యతిరేకంగా, ఇటు చేటకు గుళ్ళకట్టకు ఆ కార్ఖానా కరెంటు బిల్లుకు వసూలు చేస్తున్న వాటిని సేట్లు కొంతమంది వ్యాపారాలు చేస్తా ఉన్నారు. చట్టం చెప్పిన దానికి 10 రూపాయలు తక్కువ ఇస్తా ఉన్నారు. డీవీకే అన్న సహించలేదు. నిజాం సాగర్ ఉద్యమం అంటే డీవీకే అన్న నిజాం సాగర్ ఆయకట్టు ఎండిపోతుంటే రైతులంతా పెట్టుబడులు పెట్టి లబోదిబో మొత్తుకుంటే ఆ సిండికేట్లు తీయాలి అంటే ఉద్యమాన్ని ఒక్క రైతు కూలీ సంఘంతోనో సిపిఐఎంఎల్ పార్టీతోనో కాదు, అన్ని రాజకీయ పక్షాల్ని ఐక్యం చేసి మనం ఈ నిజాం సాగర్ ఆయకట్టును రక్షించుకోవడానికి సింగూరు నిర్మాణం కావాలి అని చెప్పేసి పోరాటానికి శ్రీకారం చుట్టాడన్న. చుట్టమై పిలిస్తే దయ్యమై పెట్టినట్లు ఆ రోజు టీడీపీ కాంగ్రెస్ పార్టీలు ప్రపంచ బ్యాంకు నగరేమో వ్యవసాయం కోసం అని చెప్పేసి మాట్లాడి జంట నగరాల మంచినీటి కోసం సింగూరుని కేటాయించారు. అన్యాయం చేశారు. అట్లాగే దళితుల హక్కుల కోసం అనేక పోరాటాల్ని, మహిళా హక్కుల కోసం అనేక పోరాటాల్ని నాయకత్వం వహించి అన్న పోరాడాడు. అందుకని అన్నలు డీవీకే అన్నకు నిజమైన నివాళులు అర్పించడం అంటే మనం డీవీకే అన్న ఏదైతే ఈ సమాజ మార్పుకు, కార్మిక వర్గ రాజ్యానికి, ఆ సాధనకు ఏ మార్గాన్ని అయితే చూపించాడో, మార్క్సిజాన్ని ఒక సైన్స్ గా అభివృద్ధి చేసి, సైన్స్ గా చెప్పి, శాస్త్రీయంగా చెప్పి, ఆ మార్క్సిజం వెలుగులో ఈ దేశ పరిస్థితులకు అనుగుణంగా అటు రష్యాను, అటు చైనాను మనం స్ఫూర్తి తీసుకుందాం, త్యాగాలు స్ఫూర్తి తీసుకుందాం. కానీ ఈ దేశంలో పాలక వర్గాల్లో సామ్రాజ్యవాదుల కుట్రలు అర్థం చేసుకొని మన ఎత్తుగడలను రూపొందించుకోవాలని చెప్పిందే ప్రజా సంఘాల నిర్మాణం. అందుకని అన్నలు ప్రజాపంతా వెలుగులో ఉద్యమాల నిర్మాణం కోసం శాయశక్తులు పనిచేసి అన్నకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. అందుకని కామ్రేడ్స్, ఈ విగ్రహాన్ని నిన్న నాకు విలేకరు ప్రశ్న అడిగాడు, అయ్యా విగ్రహాలు ఎందుకు? మేము చెప్పాం, ఈరోజు భగత్ సింగ్, అట్లాగే సుభాష్ చంద్రబోస్,
అల్లూరి సీతారామరాజు, డాక్టర్ అంబేద్కర్ ఇలాంటి విగ్రహాలు ఏం చూపిస్తున్నాయి? స్వతంత్ర ఉద్యమాన్ని, స్వతంత్ర స్ఫూర్తిని, ఉద్యమ స్ఫూర్తిని, జాతీయ ఉద్యమ స్ఫూర్తిని సూచిస్తున్నాయి. ఇంకా ఆనాడు వాళ్ళ త్యాగాలు ఇంకా నెరవేరలేదు. ఈ రోజుకు సామ్రాజ్యవాద దోపిడీ, ఈ రోజు ఆదాని అంబానీ దోపిడీ కొనసాగుతుంది. ఆ నాయకుల విగ్రహాలు చూసుకొని మన కర్తవ్యం ఇంకా ఉందని చెప్పేసి చెప్పడం కోసమే ఈ విగ్రహం. అందుకని టీవీకి అన్నని తలుచుకుంటే, టీవీకి అన్న మనకు భౌతికంగా దూరమైనప్పటికీ తన ఆలోచనని, తన విప్లవ మార్గాన్ని, తన త్యాగాన్ని మననం చేసుకుంటూ అనేక రేట్ల ఉద్దేశంతో ఉద్యమాలు నిర్మించడానికి స్ఫూర్తినిస్తుంది అని మా డివిజన్ కమిటీ భావించి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకని అన్నలు, అక్కలు, ఇప్పటికే బాగా టైం అయింది. ఒక చంద్రశేఖర్ రెడ్డి అన్న, రామకృష్ణ మాట్లాడాలి. అందరం కలిసి భోజనాలు చేద్దాం. దయచేసి ఓపిక పట్టండి. అందుకని ఒక్కసారి మీరందరూ పిడికిలు బిగించి అందరూ డీవీకే అన్న అంటే అమర్ హై అనాలి. డీవీకే అన్న, డీవీకే అన్న, డీవీకే ఆశయాన్ని, డీవీకే ఆశయాన్ని సామెత మనం రుజువు చేయొద్దు. మాటలు కోటలు దాటాయి, కాలు ఢిల్లీ కూడా పోతుంది మనది అని ఉద్యమాలు నిర్మించి మనం డీవీకే అన్న స్ఫూర్తితో ముందుకెళ్దామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మా డివిజన్ అట్లాగే ఆర్మూర్ సంయుక్త మండల కమిటీలకు నేను మరొక్కసారి విప్లవ అభివృద్ధి తెలియజేస్తూ ముగిస్తూ నమస్కారం. నేను ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఏమీ లేదు. రామచంద్ర గారు ఒక కథ చెప్పారు. అయితే మేము పెరిగింది బోధన్ రాకాస్పేటలోనే భీముడి గుట్ట ఉంది. ఆ బోధన్ని ఏకచక్రపురం అని కూడా చెప్తారు. వాడుకలో ఉంది. భారత కాలంలో ఈ ఏకచక్రపురానికి పాండవులు వచ్చారని, ఆ బకాసురుడి వధ అక్కడే జరిగిందని కథ చెప్పుకుంటూ ఉంటారు. ఆ భీముడి గుట్ట మీద పెద్ద బండ ఉంటుంది. ఆ బండకి చిన్న రంధ్రాలు ఉంటాయి. భీముడు ఆ బండ ఎక్కుతూ ఉంటే ఆ మోకాళ్ళ గుర్తులు అక్కడ గుట్టలుగా పడ్డాయని చెప్తారు. అట్లాగే బకాసురుడు, భీముడు తాటి చెట్లతో కొట్టుకున్నారని, అందుకే ఆ ప్రాంతంలో తాటి చెట్లు లేవని కూడా చెప్పుకుంటూ ఉంటారు. మా అన్నయ్య గురించి మీరందరూ చాలా విషయాలు చెప్పారు. ఆయన చాలా చిన్న వయసులోనే, నాకు 18 ఏళ్ళు, మా తమ్ముడికి 8 ఏళ్ళు. మా నాన్న అప్పుడు ఎపిలెప్సీతో బాధపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఆయన విప్లవోద్యమంలోకి వెళ్ళాడు. కానీ మా ఇంట్లో ఎవరు ఎప్పుడూ కూడా దీనికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినట్లు కూడా నాకు తెలియదు. మా అమ్మ ఏమనుకుందో తెలియదు, మేమెవరము ఏమీ అనుకోలేదు. ఆ తర్వాత మా నాన్న జీవించింది కూడా చాలా తక్కువ కాలం, ఒక 2 సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించాడు. ఆయన ఏదో కుటుంబ బాధ్యతలు వదిలేసి లోకం కోసం వెళ్ళిపోయాడు. మాకేదో నష్టం జరిగిందని కానీ అటువంటి ఫీలింగ్స్ ఏవి మా కుటుంబంలో ఎవరికీ లేవు. ఆయన్ని చూసి మేము గర్వపడ్డాము అప్పుడు. ఇప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ చూసి ఆయన మీ హృదయాల్లో ఎలా చోటు సంపాదించుకున్నాడో చూసి మళ్ళీ గర్విస్తున్నాము. ఇవాళ ఆయన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి
ఆయన్ని గౌరవించినందుకు, ఆయన విప్లవ మార్గాన్ని చేపట్టినందుకు, ఆ విధంగా మమ్మల్ని కూడా గౌరవించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు. టీకే అన్నని స్మరిస్తూ మనం అందరము అందరి గుండెల్లో అందరి మనసుల్లో అన్నని తలుచుకుంటున్నాం. కానీ ఇప్పటిదాకా అన్న ఏం చేసిండు అనే విషయాలు కూడా చాలా చెప్పారు. నేను ఒకటే చిన్నది చెప్పి నేను ఒక చిన్న పాట పాడి ముగిస్తాను. అన్న ఏంటి అంటే 10 మందికి ఒక్కోళ్ళకు మీటింగ్ పెట్టేవాడు. ఆడవాళ్ళని పిలిచి ఇంటికి పిలుచుకొని సమావేశం చేసి మీరు ఇట్లా ఉండాలి అమ్మా, మీరు కలుసుకొని ముందుకు వస్తేనే సమాజంలో మీరు మిమ్మల్ని ముందుకు రాణిస్తారు, మిమ్మల్ని ఎవరిని ముందుకు రానియరు అని మాకు బోధించాడు. ఈరోజు ఈ స్టేజీలో ఈడ నిలబడి ఉన్నారు అంటే కూడా మహిళలందరూ కూడా ఇప్పటిదాకా చెప్పారు, మహిళలే ఇక్కడ ఎక్కువ ఉన్నారు. కానీ మహిళలని గౌరవించి మహిళలకు స్థానం కల్పించి మహిళలకు ముందుకు తీసుకొచ్చే మనస్తత్వము మన సమాజంలో తక్కువ ఉందని, దాన్ని మహిళలు గుర్తించి ముందుకు రావటానికి ముందడుగేయటానికి మీరే సొంతంగా రావాలని నేను కోరుతూ, ఎందుకంటే ఎవరికి జ్వరం వస్తే వాళ్ళే గోలేసుకోవాలి. అందుకని మనము కూడా మనం సమాజం కోసం మన వ్యక్తిత్వాన్ని గుర్తించడం కోసం కూడా మీరందరూ ఈ టాబ్లెట్ వేసుకొని ముందుకు రావాలని, ముందుంటారని, మనకు అన్న చూపిన బాటలో ఈ మహిళలందరూ కూడా నడవాలని, ఈ సమాజంలో జరుగుతున్న ఈ కుళ్ళుని కూలగొట్టడానికి అందరూ ముందుకు వస్తారని కోరుతూ ఇప్పుడు ఒకటి చిన్న పాట. అల్లే పువ్వుల దండ అన్న టీవీకి మెళ్ళ దండేద్దునా ఎర్ర దండేద్దునా దండేద్దునా ఎర్ర దండేద్దునా అన్న టీవీకి మెళ్ళ దండేద్దునా ఎర్ర దండేద్దునా దండేద్దునా ఎర్ర దండేద్దునా ఎవరింటి వీరుడమ్మ పేదోళ్ళ దీపం అమ్మ ప్రజల కొరకు నిల్చనమ్మ దండ అందుకో ఎర్ర దండ అందుకో దండ అందుకో ఎర్ర దండ అందుకో మల్లె పువ్వుల దండటేద్దునా నేనిటేద్దునా మల్లె పువ్వుల దండటేద్దునా నేనిటేద్దునా అన్న రవణ మెళ్ళ దండేద్దునా ఎర్ర దండేద్దునా దండ రవణ మెళ్ళ దండేద్దునా ఎర్ర దండేద్దునా ఎవరింటి వీరుడమ్మ పేదోళ్ళ దీపం అమ్మ ప్రజల కొరకు నిల్చనమ్మ దండ అందుకో ఎర్ర దండ అందుకో దండ అందుకో ఎర్ర దండ అందుకో దండ అందుకో ఎర్ర దండ అందుకో. జీవీకే గారి విగ్రహ ఆవిష్కరణకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నిజామాబాద్ జిల్లా ఇతర జిల్లాల నుంచి చాలామంది మైగ్రేట్ అయి వచ్చారు. ఈ జిల్లా కాకపోయినా ఈ జిల్లా వాసులు పడుతున్న బాధల్ని పరిష్కరించడానికి అనేక మంది పరిష్కారానికి కృషి చేసినారు. అసలు ఈ సమాజాన్నే మార్చాలని అనుకొని దానికి ఒక మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గంలో తాను ప్రయాణం చేసి ఈ ప్రజల్ని నడిపించిన వాళ్ళలో అగ్రగణ్యుడు డివికే గారు సమాజం కోసం జీవితం అంతా కృషి చేసినాడు. డివికే గారు ఏదైతే మార్గాల్లో నడిచారో ఆ మార్గంలో నడుస్తున్న మీరంతా చాలా అభినందనీయులు. ఎందుకంటే సమాజంలో అసమానతలు ఉన్నవి, హెచ్చుతగ్గులు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నవి. ఇవన్నిటికీ పరిష్కారం సమసమాజ స్థాపనే విగ్రహ పరిష్కారం అని ఆవిష్కరణ డివికే గారు భావించి ఆ సమసమాజ స్థాపన కోసం
కమ్యూనిస్ట్ పార్టీలో నడిపించాడు. అయితే ఆయన ఏదైతే ఆశయం ఉందో ఆశయం నెరవేరలేదు. మేమంతా విద్యార్థులుగా సమాజం కోసం కలలుదని ప్రయాణం చేశాం. జార్జ్ రెడ్డి నాయకత్వంలో ఉస్మానియా యూనివర్సిటీలో పీడిఎస్సిలో పనిచేసినాము. తర్వాత కాలంలో మేము ఉద్యోగాలు చేసాము. వ్యక్తిగతంగా మన ప్రయాణం మేము చేసినాము. కానీ ఈ సమాజం అనేది ఏర్పడకపోగా ఇంకా సమాజం వెనుకబాటుతనాన్ని పోతూ వెనుకవైపే నడుస్తున్నట్టు మేము గమనిస్తున్నాము. మరి దానికి కారణాలు ఏంటి? దానికి శక్తి ఏదైతే ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ ఉన్నాయో, ప్రగతిశీల శక్తులు ఉన్నాయో, ఆ శక్తులకి సరి అయిన శక్తి లేక సమాజాన్ని మార్చలేకపోతున్నాయి. అనేక మంది ఈ సమాజం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళ మధ్యలో ఐకమత్యం లేక కూడా ఈ సమాజం ముందుకు నడుస్తలేదు. కాబట్టి ఏదైతే డివికే గారి ఆశయాల కోసం నడుస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా మిగతా శక్తులతో కూడా కలిసి ప్రయాణం చేస్తేనే ఈ సమాజాన్ని మనం మార్చగలుగుతాము. కాబట్టి అటువైపు ప్రయాణం చేయాలి. అలా ప్రయాణం చేస్తేనే డివికే గారికి నిజమైన నివాళిని మనం ఇవ్వగలుగుతాం. మేము పీడిఎస్లో పనిచేసాం. పీడిఎస్ ఇవాళ ఒకటిగా లేదు, 7 పీడిఎస్లుగా చీలిపోయి ఉన్నది. అలా చీలిపోవడం వల్ల శత్రువు బలమవుతున్నాడు. కాబట్టి శత్రువుని మనం ఓడించాలంటే సమాజ ఏదైతే ఆశయం ఉందో దాని వైపు ప్రయాణం చేయాలంటే అందరూ ఏకం కావాలి, అన్ని శక్తులు ఏకం కావాలి. ముఖ్యంగా ప్రగతిశీల భావాలు ఉన్న అనేక పార్టీలు, సంస్థలు ఏకమై ఆ వైపు ప్రయాణం చేస్తేనే, చేయడం వల్లనే డివికే గారికి నిజమైన నివాళులు ఇవ్వగలుగుతామని చెప్తూ వారికి అది కాలాన్ని కౌగిలించుకొని మరో ప్రపంచాన్ని వాగ్దానం చేస్తుందన్నట్టు కవి అన్నట్టుగా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం రోజు రోజుకు దిగజారుతున్నటువంటి వేళ కానీ డివికే అన్న చూపినటువంటి బాట ఏదైతే మార్గం సిద్ధాంతాన్ని రూపొందించాడో ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో అమెరికా లాంటి దేశాలకు కూడా వర్తించేటటువంటి స్థితి ఈ రోజు ఉందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. నిన్నగాక మొన్న జరిగినటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యం క్షీణిస్తున్నట్టుగా అక్కడ కూడా మహిళల్ని, జాతుల్ని ఇంకా వివక్షత కొనసాగుతున్నట్టుగా ఎన్నడో పూర్వకాలంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి అమెరికా కూడా మరోసారి వెనక్కి ప్రయాణిస్తున్నటువంటి వేళ ఈ రోజు డివికే అన్న సిద్ధాంత రాజకీయాల్ని ప్రపంచమంతా కూడా అనుసరించినటువంటి రోజులు వస్తాయని, అలాంటి మార్గంలో పయనించినప్పుడే కాబట్టి డివికే నాకు నిజమైన నివాళి అనిపించ. కామ్రేడ్స్, ఈరోజు సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ డివికే అన్న కృష్ణన్న గారి విగ్రహావిష్కరణకు ర్యాలీలో పాల్గొని ఇక్కడి వరకు విచ్చేసినటువంటి మీ అందరికి కూడా విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఈ డివికే అన్న యొక్క ఆశయాలను కొనసాగించాలంటే మనము కూడా డివికే అన్నలాగా తయారయ్యి ఆయనకు ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి విప్లవ అభినందనలు తెలియజేస్తూ పెద్దలకు కూడా ధన్యవాదాలు